బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకనాడు బ్రాహ్మణుడు భిక్ష వెళ్ళగా ఇల్లాలు కరిగరించి పిడికడ భిక్ష వేయన బ్రాహ్మణుడు చాలా విచారంగా తిరుగుతున్న సమయంలో స్వయంగా శ్రీ మహావిష్ణువుగా జాలి కలిగి ఒక ముసలి బ్రాహ్మణులను ధరించి, ఈ బ్రాహ్మణ విచారించడు. సత్యనారాయణ వ్రతము అని ఒక వ్రతము కలదు. ఈ వ్రతాన్ని కనుక నీవు ఆచరిస్తే నీ కష్టాలు రాత్రియం అన్నీ తొలగిపోతాయని చెప్పి వ్రతం చేసే విధానం అంతా తెలియపరిచి అదృశ్యమయ్యాడు బ్రాహ్మణుడు. సత్యదేవ మహానుభావ, ఈ రోజున కాశీకి భిక్షాటన పోతున్నారు. నేను భిక్షమెత్తగా ఎంత ధనమైతే సంప్రాప్తమవుతుందో ఆ ధనముతో వ్రతం చేస్తానని చెప్పి కాశీకి వెళ్ళాడు. రోజు వచ్చే ధనం కంటే రెట్టింపగా ధనం కలిగేది. వేదవాడు చాలా సంతోషించి వ్రతాన్ని తన భార్యతో కలిసి భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఆ పేదవాడికి, ఆ బ్రాహ్మణోత్తముడికి సకల ఐశ్వర్యాలు కలిగాయి. అది లగాయలు బ్రాహ్మణుడు విడవకుండా మానకుండా ప్రతి మాసమందు ఏకాదశికి పౌర్ణమికి వ్రతం చేస్తూ ఉండేవాడు. ఒక ఏకాదశి మహావ్రతంలో బ్రాహ్మణుడు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్న అదే కాశీ వ్రతంలో కట్టెల ముందున కూలివారి బ్రాహ్మణుడికి వచ్చి వ్రత విధానం తెలుసుకుని, సత్యదేవ మహానుభావ, ఈ రోజున కాశీలో వచ్చిన ధనముతో నేను కూడా వ్రతాన్ని ఆచరిస్తాను, కట్టెలమ్మడానికి కాశీకి వెళ్ళాడు. రోజు వచ్చే ధనం కంటే రెట్టింపగా ధనం కలిగింది పేదవాడికి. పేదవాడు చాలా సంతోషించి వ్రతాన్ని తన భార్యతో కలిసి భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. కూలివాడికి కూడా కొద్ది కాలానికే సకల ఐశ్వర్యాలు కలిగాయి. ద్వితీయోధ్యాయ పరమేశ్వరార్పణమస్తు. గోవిందా.